ఏంటి సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభాకర్ రావుని విచారణ చేస్తే ఆయన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు చెప్పారు. ఆయనకే అన్నీ తెలుసు అన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. గత హయాంలో షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి కూడా షర్మిల కూడా చెప్పింది. దీని మీద ఓవరాల్గా ఎట్లా చూస్తారు సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం? ఇప్పుడు ఈ వ్యవహారం అయితే కింద అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చింది ప్రభాకర్ రావే. ప్రభాకర్ రావు సూచన మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశారు. ప్రభాకర్ రావు కూడా పర్మిషన్ తీసుకున్నది ఏ మేరకు తీసుకున్నాడు? నక్సలైట్ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయిన వల్ల ఫోన్లు ట్యాప్ చేస్తే కనుక వారి యొక్క రహస్య సమాచారం కదలికలు తెలుస్తాయి, అందుకోసం ఫోన్లు ట్యాప్ చేయాలా అని పర్మిషన్ తీసుకున్నారు. కానీ చేసినది ఏమిటి? కాంగ్రెస్ వాళ్ళ మీద, ఇతర రాజకీయ పార్టీ నాయకుల మీద వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేయించినారు. ఇప్పుడు కింద వాళ్ళంతా ప్రభాకర్ రావు మీద చెప్పినారు. ప్రభాకర్ రావు ఆయన ఇప్పుడు డీజీపీ మీదకి నెట్టినారు కావాల్సికే. డీజీపీ నుంచి ఏం ఆదేశాలు? ఇప్పుడు ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, కానీ డీజీపీ పర్మిషన్ ఎట్లయితుంది? గవర్నమెంట్ పర్మిషన్ రాసుకోవాలా, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు చేయాల్సింది ఉంటుంది. అటువంటిది మహేందర్ రెడ్డి మీద తోయడము అని అంటే ఆయన తప్పించుకునే దానికి చెప్తున్న మాటలే కానీ వేరే ఏం కాదు. రేపు మహేందర్ రెడ్డిని కూడా విచారించవచ్చు. విచారించినప్పుడు చెప్తారు ఆయన నేనేం చెప్పలేదు, ఈ ఆదేశాలు ఇవ్వలేదేనో, ఎక్కడి నుంచి ఆదేశాలు తీసుకున్నారో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు ఇప్పుడంతా. అదే అనవసరంగా అందరినీ లాగుతున్నాడు అతను ప్రభాకర్ రావు. యాక్చువల్గా ఇన్వాల్వ్ అయింది అతనే. అతను ఒక కాంగ్రెస్ నాయకులనే కాదు, అందరినీ షర్మిల ఫోన్ ట్యాప్ చేసినారని ఆమె కూడా కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి. సరే, అది ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డికి అప్పుడు టీఆర్ఎస్కు కొంచెం వైఎస్ఆర్సీపీకి టీఆర్ఎస్కు సంబంధ బాంధవాలు ఉన్నాయి కదా, బాగానే ఉన్నాయి కదా. ఉన్నప్పుడు ఆమె ఫోన్ ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినారనేది ఆమె అభియోగం. ఇచ్చిండొచ్చు, ఇవ్వకపోయినచ్చు, అది వేరు సమస్య. ఇక్కడైతే కాంగ్రెస్ నాయకులను చేసింది, ట్యాప్ చేసింది అయితే వాస్తవమే కదా, అది అందరికీ తెలుసు. స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా అందరూ వెళ్ళి. అంటే హీరోయిన్ల ఫోన్లు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్ల ఫోన్లు, డాక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు, వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపణ. అయ్యే అన్నీ ఆయన చేసినవన్నీ తీసుకున్న పర్మిషన్ ఏమో ఎక్స్ట్రీమిస్టు కదలికలను కనుక్కుండేదానికి అని చెప్పినారు. కానీ ఇవన్నీ ప్రైవేట్ సంభాషణలు, సినిమా యాక్టర్ల ప్రైవేట్ సంభాషణలు, ఈ రాజకీయ నాయకుల సంభాషణలు, ఇవన్నీ అతను చేయించడం మాత్రం తప్పుడు అవుతుంది. సినిమా నాయకులు, హీరోలు, హీరోయిన్లు ఏది చేసినా తప్పే, ఇతర పార్టీల రాజకీయ నాయకులు చేసినా తప్పే, ఏదైనా తప్పే. ఆ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అక్రమ్ ట్యాపింగ్ అవుతుంది. అతను తన ఇష్ట ప్రకారం చేసినారు ప్రభాకర్ రావు. వాళ్ళ టీఆర్ఎస్ బాసులు చెప్పిన ప్రకారం ఎవరిని బుద్ధి పుడితే వాళ్ళని చేసినారు. రేపు మాపో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది బీఆర్ఎస్ మెడకు ఉచ్చుగా బిగించే అవకాశం ఉందంటారా? అంటే అది రాజకీయంగా ఉపయోగపడుతుందా, ఉచ్చుగా బిగిస్తుందా అంటే చెప్పలేను. సహజ నైతిక సూత్రాలను బట్టి చూస్తే అట్లా ఎవరి అంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రైవేట్ సంభాషణలు కూడా, భార్యాభర్తల సంభాషణలు వినడము, హీరోయిన్లు వినడము, ఇవన్నీ మంచి సాంప్రదాయం కాదు. ప్రైవేటు వ్యక్తుల వాక్ స్వాతంత్రంలోకి దూరినట్టు అవుతుంది.